ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు చోట్ల అయితే పోటీ ఎందుకంటే ఒక చోట గెలిచినా అటు పార్లమెంట్ కానీ వెళ్ళొచ్చు, లేకుంటే ఇటు అసెంబ్లీకి వెళ్ళొచ్చు అనే ఆలోచనలు అయితే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మాటలను చూస్తే అయితే. ఎందుకంటే ఎంపీగా ఆయన పోటీ చేస్తారన్న విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు నేను పెద్దలతో మాట్లాడి అయితే ఆయన ఫైనల్ చేసుకుంటాను అడిగారు, నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని అడిగారు, కానీ నేను ఇంకా ఫైనల్ కాలేదు. కొన్ని పెద్దలతో మాట్లాడినాక అది ఫైనల్ చేస్తానని చెప్పారు. మరి ఆ పెద్దలు ఎవరు నాకైతే ఐడియా లేదు. ఆయన పార్టీలో ఇంకా పెద్దలు ఎవరైనా ఉన్నారంటే నాగబాబు గారు, లేకుంటే నాదన్న మనోహరి, వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళ మాట అయితే నిండు ఖచ్చితంగా ఈయన మాట ఫైనల్ ఉంటుంది. ఇంకా పెద్దలంటే కలిసి అమిత్ షా, నడ్డా గారు ఏమన్నా తీసుకుంటారేమో, లేకుంటే చంద్రబాబు గారు మళ్ళీ సలహా ఇస్తారేమో, నువ్వు ఎమ్మెల్యే కానీ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందేమో అని చెప్తారేమో. ఇది ఓవరాల్గా. ఎందుకంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ని తీసేయడానికి చూస్తారు. ఎందుకంటే లోకేష్కి ఎప్పుడైనా ఇబ్బందే కాబట్టి, ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు కాబట్టి ఆయన పార్లమెంట్కి పంపించేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు స్వతంత్రంగా పనిచేసుకోవచ్చు. ఇది